వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ వీడియో ఏంటంటే తొలి ఏకాదశి రోజు. సో మీకు ఆ రోజు శుభాకాంక్షలు చెప్తట్లేదు. సో మీకు ఇప్పుడు చెప్తున్నాను తొలి ఏకాదశి శుభాకాంక్షలు. లేట్గా చెప్తున్నాను అంటే వీడియో ఈరోజు పెడుతున్నాను కదా. సో ఇంకా ఆ రోజు వీడియో ఏంటంటే ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే తొలి ఏకాదశి రోజున మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేస్తారనమాట. పెళ్లి బొట్టు ఎట్టి పిండి వంటలు అన్నీ వండి కూడా ఇలా పెడతారు, అక్షంతలు వేస్తారు. సో మా చెల్లికి ఇంకా పెళ్లి కూతురు చేసి అలా చేస్తున్నారు. సో అదైతే మీకు వీడియో అయితే తీసాను. సో ఫస్ట్ అయితే పిండి వంటల్లో రవ్వ లడ్డు అనమాట. సో రవ్వ లడ్డు ఇంకా చేస్తున్నారు. అంటే ఇది కరాసీ నూకతో చేస్తారు, మీకు తెలుసు కదా. కరాసీ నూక, నెయ్యి, పాలు ఇవన్నీ చేస్తారు. సో దీనికి ఏంటంటే పిండి వంటలు ఒక 11 రకాలు ఉంటాయండి. ఒక 11 రకాలు పెట్టాలి. అంటే ఒక్కొక్కరికి ఒక ఆనవాయితీ. మాకైతే 11 రకాలు పెట్టాలి. సో ఇక్కడైతే పప్పు అయితే పోపు అయితే వేసేసింది అమ్మ. అంటే కర్రీస్ నార్మల్గా ఇంకా మామూలుగా తెలిసిందే కదా. నార్మల్గా ఏమైనా స్పెషల్స్ రోజు ఉంటే పులిహోర, బంగాళదుంప, పప్పు ఇవే కదా. సో మా ఇంట్లోని కూడా అవే. ఇంక ఇక్కడైతే పరవన్నం కూడా చేస్తుంది. సో పరవన్నం కూడా ఉండాలి కదా, స్వీట్. సో అందుకనైతే ఇంకా పరవన్నం కూడా చేస్తుంది. ఇంకా ఇంకో స్వీట్ రెసిపీ ఏంటంటే బెల్లం తానికలండి. అన్నీ స్వీటే, కాకపోతే నేను ఈరోజు చేసి చెప్తున్నాను. బెల్లం తానికలు ఇవైతే పిండి అయితే ఉడకపెడుతుంది, వాటర్ వేసి అదైతే ఉడకబెట్టింది. ఆ తర్వాత ఇంకా కలిపేసుకోవడమే, చల్లారాక కొంచెం మెత్తగా కలిపేసుకోవడమే. ఇంకా అది మెత్తగా కలుపుకుని అయితే తానికుల్లా చేసుకోవాలి. ఇక్కడైతే బంగాళదుంప కర్రీ కూడా అయిపోయింది. సో నేను పూర్తిగా షూట్ చేయలేదు. ఒక పక్కన ఏంటంటే పులిహోరకి చింతపండు గుజ్జు అది ఉంటుంది కదా, అదైతే ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇంకా పరమన్నం అయితే అయిపోయింది. ఇంకా ఇవి తానికలు అయితే చేస్తున్నారు. పిండి చల్లారిపోయింది ఆల్రెడీ. సో ఆల్రెడీ ముందుగా ఏంటంటే పాకుండలు, అరిసెలు, పొంగడాలు, వెన్నప్పడాలు ఇవేంటంటే ముందు రోజే చేసేసారు. అవి అవ్వవు కాబట్టి. అలాగే బూరెలు, గారెలు, పునుకులు ఇవి కూడా చేసేసారు. నేనేంటంటే పొద్దున్నే వెళ్ళాను, మార్నింగే పూజ అయితే చేసేసుకుని వెళ్ళాను. అప్పటి నుంచి ఏమేమి చేశారనేది అయితే షూట్ చేశాను. ముందే అయితే షూట్ చేయలేకపోయాను, అంటే ఇంక నేను లేను కదా. ఇంకా తానికలు అయితే చేసేసారు. ఇంకా దానికి ఏంటంటే మళ్ళీ వాటర్లో బెల్లం వేసి దాన్ని మరిగించాక అవి వేయాలి కదా. సో అదే చేస్తున్నారు ఇక్కడ. బెల్లం అయితే మెత్తగా స్మాష్ చేసేసి వేస్తున్నారు. ఇంకా ఈ పక్కన ఏంటంటే పులిహోరకి పోపులు ఇవన్నీ కూడా వేపుతుంది అమ్మ అయితే. వేరుశనగ పిక్కలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ కూడా జాయిగలగా. అంటే చిన్న స్టవ్ కదండి, బేగా అవ్వలేదు. అయినా ఇంకా బేగనే చేసేసినట్టు. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసింది, ఉప్మా చేసింది అనమాట. అందరికీ కూడా ఉప్మా అయితే తినేసాము. ఉప్మా తినేసాక మేము ఇంకా ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా అన్నీ ఈ స్టవ్ మీద చేసాము. ఇంకా బేనే అయినట్టే ఇవన్నీ కూడా. అంటే మార్నింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసాం కదా, సో కొంచెం బేనే అయినట్టేలేండి. సో ఇంకా అందరి మామూలుగా స్పెషల్స్ రోజులు ఇంకా వంటలు ఏమి ఉంటాయిలేండి. నిన్న బిజీగా ఒకటి ఉన్నాం కాబట్టి ఆ పప్పు, బంగాళదుంప, అలాగే పులిహోర ఇవన్నీ చేసామంతే. రసం అయితే చేయలేదు, అవి కుదరలేదు టైము. ఇంకా పక్కనైతే వాటర్ అయితే మరిగిపోయింది. ఇంకా ఈ బెల్లం ఇవి తానికలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి బెల్లం వాటర్లో. అవి అయితే బాగా ఉడకాలి కొంచెం. ఒక పక్కన ఇది, ఒక పక్కన అది అయితే చేస్తుంది అమ్మ అయితే. ఇంకోండి పచ్చిమిర్చి, అల్లం కూడా వేపేసింది. ఈ వేరుశనగ పిక్కలు ఏంటంటే నేను ఆల్రెడీ తీసాను, అది చూడకుండా మళ్ళీ వేసింది అనమాట. అది అందులో ఉన్నాయి అవన్నమాట. మీరు మళ్ళీ అడుగుతారు ఏంటంటే వేరుశనగ పిక్కలు అదేంటి వేశారు కదా అనేసి. అది చూసుకోలేదన్నమాట. సో ఇంక మళ్ళీ కొన్ని అయితే వేశారు కదా, కొన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు తానికలు మరి ఇంకో అది ఉడికాక మళ్ళీ వేశారు. అంటే విడిపోతాయి అలా అనేసి అలా వేశారు. లాస్ట్లో మళ్ళీ ఇంకా ఉన్నాయన్నీ వేసేసారనమాట. ఆ తర్వాత యాలకుల పొడి కొద్దిగా వేశారు, స్మెల్ అయితే బాగుంటుంది కదా. సో కలపకుండా మూత అయితే పెట్టేసింది. ఇంకా పులిహోరకి అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇంకా కలిపేస్తున్నారు రైస్ అదిని. ఇంకా పసుపు అవన్నీ వేసి కలిపేస్తున్నారు. ఇంకొండి అమ్మ అయితే వేపేసింది కదా. సో ఇంకా అన్నీ కూడా కలిపేస్తున్నారు. రైస్ అయితే ఉడికించేశారు ఆల్రెడీ.
మీకు ఎంతమందికి పులిహోర బంగాళదుంప కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. అందరికీ ఇష్టమే, కాకపోతే నాలా ఎవరైనా అంటే ఉన్నారా లేదా అని కామెంట్ చేయండి. పులిహోర బంగాళదుంప కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పులిహోర ఉంటే ఖచ్చితంగా బంగాళదుంప కర్రీ ఉండాలి చాలామందికి. సో పులిహోర కలపడం అయితే అయిపోయింది, ఇంకా అది కూడా పక్కన పెట్టేశారు. ఇంకా అన్ని వంటలు అయిపోయాయి కదా. సో ఇంకా చెప్పాను కదా 11 రకాల ఆకులో వేసి పెట్టాలి పెళ్లి కూతురు దగ్గర అనేసి. ఇదిగోండి ఆకులో అయితే వేసేసాం, పెద్ద అరిటాకు తెచ్చి అయితే వేసేసాము. ఇంకోండి పెళ్లి కూతురు శారీ బాగుంది కదా, మా చెల్లి శారీ నాకైతే చాలా నచ్చింది. సో బొబ్బట్లు కూడా పెట్టామంటే అది తెప్పించేసాంలేండి. సో పరవన్నము, బూర్లు, పునుకులు, రవ్వలడ్డు, గారెలు, పాకుండలు, బొబ్బట్లు, పొంగడాలు, అరిసెలు, వెన్నప్పాలు, అలాగే ఆ బెల్లం తానికలు అనమాట. సో అన్నీ అలాగా 11 వచ్చాయి అనుకుంటా. సో 11 అన్నారు, నేనైతే లెక్కేయలేదు కానీ. సో అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.